ఐ హావ్ బీన్ ఫీలింగ్ గుడ్ సిన్స్ లీవింగ్ క్రిస్టియన్. వెరీ గుడ్. నీ ఒకటే చెప్తున్నాను బ్రదర్. మనకి మానసిక శారీరక సంతోషం కోసం అయితే జీసస్ క్రైస్ట్‌ని నమ్మొద్దు. మీకు స్పిరిచువల్ డెవలప్‌మెంట్, స్పిరిచువల్ ఎన్‌లైట్‌మెంట్, నాలెడ్జ్ కోసం లేకపోతే ఒక కింగ్‌డమ్ ఉంది, ఒక పరలోక రాజ్యం ఉంది, ఆయన ఇస్తాడు అనేది మీకు నమ్మకం ఉంటేనే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అదర్‌వైజ్ డోంట్ ఫాలో బ్లైండ్‌లీ టు ది బైబిల్ అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ కమాండ్‌మెంట్స్. Open statement, open. As a pastor, I am talking about this. You believe it. Okay. నీకు క్రైస్తవ్యంలో హ్యాపీనెస్ లేదు అంటే యు క్విట్ ఇమీడియట్లీ. క్విట్ ఇట్. అరే బాబు, నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా ఇప్పుడు ఏదైనా బాగుంటుంది. నీ దేవుడి దగ్గరికి వచ్చి నీకు సంతోషం లేదంటే నువ్వు ఎందుకు ఉండాలా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషం, నీకు హిందూ మతంలో సంతోషం ఉంటే అక్కడికి వెళ్ళిపో, లేకపోతే ఇస్లాంలో సంతోషం ఉంటే అక్కడికి వెళ్ళు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళాలి. ఎలా ఎలా నీకు నచ్చితే అలా ఉండాలి. వెనుక ఇప్పుడు ఎలా ఉండాలంటే ఆర్‌జీవి గారిలాగా ఉన్నా పర్లేదు. ఆర్‌జీవి గారు దేవుడిని నమ్మడు. ఎందుకంటే దేవుడిని నమ్మానంటే పాపాలు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఆయనకుంది. అందుకే నమ్మడం మానేసాను. నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటున్నాడు. ఇట్స్ హిస్ ఓన్ విల్, హిస్ ఫ్రీడమ్. ఏ మనిషి అయినా తన ఫ్రీడమ్ ప్రకారంగా హ్యాపీగా, సంతోషంగా ఒకటే యేసుప్రభువుని నమ్ముకొని బాధలు, కష్టాలు, పోవర్టీ అనుభవించే వాళ్ళు బెటర్ టు క్విట్ దట్ రిలీజియన్, మూవ్ టు ది అదర్ రిలీజియన్. అదర్‌వైజ్ దేవుడిని నమ్మడం మానేయండి. ఇట్స్ బెటర్ థింగ్ ఫర్ యూ ఆల్. అంతే.